ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణువే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం ఆగ్నేయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. అధ్యోక్షజాయ నమః. ఓం నరసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మే నమః. దీపం జ్యోతి పరబ్రహ్మం దీపేన సహమోదతే. ఓం ఓం ఉత్తిష్టంతు భూతిహిచట ఏతే భూమి భారకః ఏతేషు మీరేదైనా బ్రహ్మకర్మ సమారభే. ఓం భూభువస్వః. ఓం మహాజన. ఓం తపః. ఓం సత్యం. ఓం తత్కరణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం గం గణపతియే నమః. 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 స్నానాంతరం శుద్ధ మరల నీళ్ళు జల్లు. ఓం గం గణపతియే నమః. ఓం గం గణపతియే నమః. ఓం గం గణపతియే నమః. చందనం అద్ది పువ్వు పెట్టు. చామంతి. ఓం గం గణపతియే నమః. అక్షింతలు. ఓం గం గణపతియే నమః. పుష్పాణియం సమర్పయామి. ఓం శుకాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకనకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతువే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం పాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సరస్వతి ప్రదాకాయ నమః. ఓం శ్రీమహాగణపతి గణాధిపతియే నమః. ఓం షోడోపచార పూజ సమర్పయామి. ఓం గంగణపతియం సమర్పయామి. ధూపం సమర్పయామి. దీపం చూపించారు. ఓం గం గణపతియే నమః. నైవేద్యం సమర్పయామి. నైవేద్యం. ఓం గం గణపతియే నమః. తాంబూలం సమర్పయామి. తాంబూలం నివేదయామి. ఓం గం గణపతియే నమః. సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. పుష్పాక్షింతలు వేయాలి. ఓం గం గణపతియే నమః. ఓం గం గణపతియే నమః. ఓం గం గణపతయే నమః. ఓం పురుషోత్తమాయ నమః. పాదం పూజయామి. ఓం విష్ణువే నమః. గుల్ఫం పూజయామి. ఓం మధుసాయ నమః. మసూదనాయ నమః. జంగం పూజయామి. ఓం త్రివిక్రమాయ నమః. జానుని పూజయామి. ఓం శ్రీధరాయ నమః. ఓం గురు పూజయామి. ఓం వాసుదేవాయ నమః. ఓం కట్టి పూజయామి. ఓం పద్మనాభాయ నమః. ఉదరం పూజయామి. ఓం శ్రీనివాసాయ నమః. ఉదయం పూజయామి. ఓం లోకనాథాయ నమః. ఓం సనో పూజయామి. ఓం మాధవాయ నమః. ఓం భుజౌ పూజయామి. ఓం వరప్రదాయ నమః. ఓం హస్తౌ పూజయామి. ఓం నిర్మలాయ నమః. ఓం కంఠం పూజయామి. ఓం నరసింహాయ నమః. ఓం స్కందౌ పూజయామి. ఓం శ్రీకరాయ నమః. ఓం ముఖం పూజయామి. ఓం జ్ఞానప్రదాయ నమః. ఓం నాసికం పూజయామి. ఓం పుణ్యశ్రవణ కీర్తనాయ నమః. ఓం శ్రోత్రే పూజయామి. ఓం కమలనేత్రాయ నమః. నేత్రం పూజయామి. ఓం సత్వాయ నమః. లలాటం పూజయామి. ఓం సహస్ర శీర్షాయ నమః. ఓం శిరః పూజయామి. ఓం శ్రీ వెంకటేశ్వర స్వామిని సర్వాణ్యంగాని పూజయామి. ఓం శ్రీ వెంకటేశాయ నమః. శ్రీనివాసాయ నమః. ఓం లక్ష్మీపతియ నమః. ఓం అనామాయ నమః. ఓం అమృతాంశాయ నమః. ఓం జగద్గంధ్యాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం ప్రభువే నమః. ఓం శేషాద్రినిలయాయ నమః. ఓం దేవాయ నమః. ఓం కేశవాయ నమః. ఓం మధుసూదనాయ నమః.
ఓం అమృతాయ నమః ఓం మాధవాయ నమః ఓం కృష్ణాయ నమః ఓం శ్రీహరాయ నమః ఓం జ్ఞానపంజరాయ నమః ఓం శ్రీవత్సవక్షసే నమః ఓం సర్వేశాయ నమః గోపాలాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం గోపీశ్వరాయ నమః ఓం పరంజ్యోతిషాయ నమః ఓం వైకుంఠపతియే నమః ఓం అభుజాయ నమః ఓం సదాతనవే నమః ఓం యాదవేంద్రాయ నమః ఓం నిత్యయౌవన రూపవతే నమః ఓం చతుర్వేద మకాయ నమః ఓం విఘ్నే నమః ఓం చితాయ నమః ఓం పద్మప్రియాయ నమః ఓం ధరావతే నమః ఓం సర్వతే నమః ఓం నిర్మలాయ నమః ఓం దేవపూజితాయ నమః ఓం చతుర్భుజాయ నమః ఓం త్రిదామ్నే నమః ఓం త్రిగుణాక్షేత్రాయ నమః ఓం నిర్వికల్పాయ నమః ఓం నిష్కలంకాయ నమః ఓం నిరాంతకాయ నమః ఓం నిరంజాయ నమః ఓం నిరాభాసాయ నమః ఓం సత్ప్రియాయ నమః ఓం నిరుపద్రవాయ నమః ఓం నిర్గుణాయ నమః ఓం గదాధరాయ నమః ఓం షార్జ గణపాణాయ నమః ఓం నందకినే నమః ఓం శంకరార్కాయ నమః ఓం అనేకమూర్తి నమః ఓం వ్యక్తాయ నమః ఓం కటిహస్తాయ నమః ఓం వరప్రదాయ నమః ఓం అనేకాత్మాయ నమః ఓం దీనబంధనాయ నమః ఓం అత్తలోకాపప్రదాయ నమః ఓం ఆకాశరాజ వరదాయ నమః ఓం యోగిహృత మందిరాయ నమః ఓం దౌదారముద్రాయ నమః ఓం కరుణాకరాయ నమః ఓం జగత్పాలయ అభినయాయ నమః ఓం భక్తవత్సలాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం సించుమారాయ నమః ఓం జటాముకుట సౌతాయ నమః ఓం శంఖ మల్లోజ్జస్మనంజమాయ నమః ఓం కిగ్ర కారణ్య కరకండాయ నమః ఓం బిలోపత్రాచిత ప్రియాయ నమః జగద్వ్యాపినే నమః ఓం జగత్కర్తే నమః ఓం జగత్సాక్షిణే నమః ఓం జగత్పతే నమః ఓం చింతితార్థ ప్రతకాయ నమః ఓం జిష్ణవే నమః ఓం దశరహాయ నమః ఓం దశరూపవతే నమః ఓం దేవకీనందాయ నమః ఓం సౌరవే నమః హైగ్రీవాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం కన్నిశ్రవణ తారేజ్యాయ నమః ఓం పీతాంబరధారాయ నమః ఓం అనగాయ నమః ఓం వనమాలయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం భుగయాస్త మానసాయ నమః ఓం అశ్వరుడాయ నమః ఓం గడ్కదారిణే ఖడ్గదారిణే నమః ఓం ధనార్జన సంస్థాయ నమః ఓం ఘనసార మధ్య నమః ఓం కస్తూరి తిలకోజ్వలాయ నమః ఓం సచిదానంద రూపాయ నమః ఓం జనమంగళదాయకాయ నమః ఓం యజ్ఞ రూపాయ నమః ఓం యజ్ఞ ప్రోక్తే చిన్మయాయ నమః ఓం పరమేశ్వరాయ నమః ఓం పరమార్థ ప్రదాయ నమః ఓం శాంతాయ నమః ఓం దౌతండి విక్రాయ నమః ఓం పరత్పరాయ నమః ఓం పరబ్రహ్మణే నమః ఓం శివవే నమః ఓం జగదీశ్వరాయ నమః గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఓం శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి ఓం ప్రకృతియే నమః ఓం వికృతియే నమః ఓం విద్యాయ నమః ఓం సర్వభూత హితప్రదాయ నమః ఓం శ్రద్ధాయ నమః ఓం విద్యాయ నమః ఓం స్వరూపే నమః ఓం పరమాత్మకాయ నమః ఓం వాచే నమః ఓం పద్మాలయ నమః ఓం పద్మాయ నమః ఓం సుజయ నమః ఓం సహాయ నమః ఓం సదాయ నమః ఓం సుదాయ నమః ఓం ధన్యాయ నమః ఓం హిరణ్మయే నమః ఓం లక్ష్మీ నమః ఓం నిత్యపుష్టాయ నమః ఓం విభావరాయ నమః ఓం అదిత్య నమః ఓం దిత్య నమః ఓం దీప్తాయ నమః వసుదాయ నమః వసుధారిణ్యే నమః ఓం కమలాయ నమః ఓం కాంతాయ నమః ఓం కామాక్షే నమః ఓం క్రోధసంభవాయ నమః ఓం అనుగ్రహపరాయ నమః ఓం బుద్ధయే నమః ఓం అనగాయ నమః ఓం రవలమయ నమః ఓం అశోకాయ నమః ఓం అమృతాయ నమః ఓం దీప్తాయ నమః ఓం లోకశోక వినాశినే నమః ఓం ధర్మలయాయ నమః ఓం కరుణాయ నమః ఓం లోకమాత్రే నమః ఓం ప్రియాయ నమః పద్మాస్తాయ నమః పద్మాక్షయ నమః పద్మసుందరాయ నమః పద్మోద్భవాయ నమః ఓం పద్ముఖ్య నమః పద్మనాభప్రియాయ నమః ఓం రమాయ నమః ఓం పద్మల మాలధారాయ నమః ఓం దైవే నమః పద్మినే నమః ఓం పద్మగణినే నమః ఓం పుణ్యగంధాయ నమః ఓం శుభసాయ నమః ఓం ప్రసాది ముఖ్య నమః ఓం ప్రభాయ నమః ఓం చంద్రవర్ణాయ నమః ఓం చంద్రాయ నమః ఓం చంద్ర సహోదరి నమః ఓం చతుర్భుజాయ నమః ఓం చంద్రరూపాయ నమః ఓం చంద్రశీతలాయ నమః ఓం ఆహ్లాదజననే నమః ఓం పుష్య నమః ఓం శివాయ నమః ఓం శివకత్య నమః ఓం సత్య నమః ఓం విమలాయ నమః ఓం విశ్వజనే నమః ఓం తుష్య నమః ఓం జన్నాసినే నమః ఓం ప్రీతి పుష్కరిణి నమః ఓం శాంతాయ నమః ఓం శుక్లమాల్యాంబరాయ నమః ఓం శ్రీయ నమః ఓం భాస్కరాయ నమః ఓం బిలోనిలయ నమః ఓం వరారోహాయ నమః ఓం యశస్వినే నమః ఓం సుందరాయ నమః ఓం ఉదారంగాయ నమః వరణ్య నమః ఓం హిమాలయ నమః ఓం దండాని కర్తే నమః ఓం సిద్ధయ నమః ఓం శ్రేయ సౌమ్యాయ నమః ఓం శుభప్రదాయ నమః ఓం నృపవేష్మ గతానందాయ నమః ఓం లక్ష్మీ నమః వసుప్రదాయ నమః ఓం శుభాయ నమః ఓం హిరణ్యప్రాకారాయ నమః ఓం సముద్రతనయాయ నమః ఓం జయాయ నమః ఓం మంగళదేవ్యాయ నమః ఓం విష్ణుభక్త స్థిలాయ నమః ఓం విష్ణుపత్యే నమః ఓం ప్రసన్నాక్షే నమః ఓం నారాయణ సమశ్రితాయ నమః ఓం దారిద్ర్య ధ్వంసినే నమః ఓం దైవ్యే నమః ఓం సర్వోపద్రవవారిణ్యే నమః ఓం నదుర్గాయ నమః ఓం మహాకాళీ నమః ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికే నమః ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయ నమః ఓం భువనేశ్వర్యే నమః. ప్రథమోధ్యాయం సూత మహర్షి సౌనకాది మహాములకు కలియుగ ధర్మం గురించి చెబుతూ మొదటి పాదంలో 300 ధర్మం, రెండో పాదంలో 200 ధర్మం, మూడో పాదంలో 1 ధర్మం ఉంటుంది. ఇక 4వ పాదంలో ధర్మం పూర్తిగా నశిస్తుంది. ఇప్పుడు శ్రీమన్నారాయణమూర్తి మరో అవతారాన్ని ఎత్తి ధర్మాన్ని రక్షిస్తాడని చెప్పసాగాడు. ఇది ఇలా ఉండగా కలియుగం ప్రారంభమైంది. కలిదోష నివారణ కోసం మహర్షులందరూ కలిసి శమిసారణ్యంలో ఒక సత్రయాగాన్ని ప్రారంభించారు. యజ్ఞ ఫలాన్ని ఎవరికి దారిపోయాలో అని మహర్షులందరూ ఆలోచించుండగా భృగు మహర్షి ఇలా అన్నాడు, నేను ముల్లోకాల వెళ్లి బ్రహ్మ విష్ణు మహేశ్వరులో ఒక యజ్ఞ ఫలానికి ఎవరు తగిన వారు పరీక్షించి వస్తాను అని చెప్పినాడు. అందులో సౌనకాది మహాములందరూ అంగీకరించి భృగు మహర్షిని పంపినారు. అందుకు భృగు మహర్షి సత్యలోకం పైనమే వెళ్ళినాడు. అక్కడ బ్రహ్మంగారి ముందు ఉన్న ఆసనంపై కూర్చొని ఉన్నాడు. బ్రహ్మ తనకు అతిథి మర్యాదలు చేయలేదని కోపగించి భృగు మహర్షి సృష్టికర్తన అహంకారంతో ఉన్న నీకు భూలోకంలో ఎక్కడ
పూజలు లేకుండా అని చెప్పించినాడు. తర్వాత కైలాసానికి వెళ్ళిన భృగు మహర్షి పార్వతి పరమేశ్వర ఆనందనాట్యంలో మునిగి ఉండి తమ రాకను గమనించలేదని కోపగించి, మహేశ్వర నీవు ఆనందనాట్యంలో మునిగి తపస్శాలివైన నన్ను నిర్లక్ష్యం చేసినావు కనుక భూలోకంలో నీ లింగపత్రమే పోగాక, నిన్ను ఆ లింగ రూపంలోనే ఆరాధిస్తారు కానీ నిజ రూపం పూజలు చేయకుందురుగాక అని చెప్పించినాడు. అటు పిమ్మట వైకుంఠం చేరుకున్నాడు. అక్కడ శ్రీహరి పాన్పు మీద పడుకున్నాడు. లక్ష్మీదేవి పాదసేవ చేస్తుండగా సరసలాపాల్లో మునిగి ఉండి భృగు మహర్షి రాకను గమనించలేదు. అతిథిగా వచ్చిన తనను అవమానిస్తారా అని కోపగించి ఆ విష్ణువు యొక్క గుడ్డల మీద తన్నినాడు. భూమి కంపించి సముద్ర అల్లోకాలలో లోకాలన్నీ కంపించాయి. అయినా శ్రీహరి కోపగించగా పరమశాంతంతో ఉన్నాడు. భృగు మహర్షికి నమస్కరించాడు. ఓ మహర్షి, మీ రాకతో వైకుంఠం పావనమైంది అన్నాడు. తనను మన్నించమని అర్థించాడు. తన కాళ్ళు కడిగి పావనమవుతానని భృగు మహర్షి ఒప్పించాడు. లక్ష్మీదేవి మహర్షి పాదాలపై నీళ్లు పోతుండగా భృగు మహర్షి అరికాల్లో ఉన్న జ్ఞానానేత్రాన్ని చిదిమేశాడు. భృగు మహర్షికి గర్వభంగం కలిగింది. శ్రీహరికి నమస్కరించి, ఓ శ్రీహరి, దేవదేవ, మీ వంటి సద్గుణ సంపన్నులు 14 లోకాలలో లేరు. మీరు ఒక్కరే ఈ లోక సంరక్షణకు మన్నించమని ప్రార్థించినాడు. భూలోకంలో కలిదేశం నివారించి ధర్మరక్షణ చేసిన జనుల సంకటాలు తీర్చడానికి మీరు అవతరించాలని ప్రార్థించాడు. శ్రీహరి అనుమతి తీసుకుని భూలోకంలో సవిసారణ్యం చేరుకున్నాడు. త్రిమూర్తుల్లో పరమసాత్వికుడు శ్రీమన్నారాయణ యజ్ఞఫలానికి అతడారాడని చెప్పాడు. భృగు మహర్షి మాటల ప్రకారం ఈ యాగఫలాన్ని శ్రీమన్నారాయణకి దారపోశారు మహర్షులంతా. వైకుంఠంలో లక్ష్మీదేవి కోపం వచ్చి తన నివాసస్థానమైన శ్రీహరి వృక్షస్థలంపై భృగు మహర్షి తనినందుకు ఆ మహర్షిపై కోపగించగా, మర్యాదలు కూడా చేసినందుకు, తన భర్తనే తన గౌరవించినందుకు లక్ష్మీదేవి వైకుంఠాన్ని విడిచి భూలోకం పైన ఇంతలో భూదేవి వచ్చి, ఓ దేవాదిదేవా, కలియుగంలో అధర్మం పెరిగింది, పాపభారం మొయ్యలేకున్నాను, నువ్వు భూలోకంలో అంతరించి నన్ను కాపాడమని కోరింది. శ్రీ మహావిష్ణు శ్రీనివాసుని భూలోకానికి వచ్చి లక్ష్మీదేవి కోసం వెతకడం ప్రారంభించాడు. శేషాద్రి కొండలో ఒక పుట్టను తాను నివాసంగా చేసుకున్నాడు. శేషాద్రి ద్వితీయ అధ్యాయం. శేషాద్రి పర్వత ప్రాంతంలో పరిపాలిస్తున్న చోళమహారాజు పేరు ఆకాశరాజు. అతడు సంతానం లేక పుత్రకామేష్టి చేయాలని తలంచి భూమి దున్నుతుండగా నాగలికి ఒక బంగారు పెట్టి తగులుతుంది. ఆ పెట్టను తెచ్చి చూడగా అందులో మహాలక్ష్మి కలగలిగిన ఒక బాలిక కనిపించినది. ఆ భూమి భూలోకానికి వచ్చిన శ్రీ మహాలక్ష్మి ఆకాశరాజు సంతోషించి ఆ పిల్లకు పద్మావతి అని పేరు పెట్టినాడు. ఎంతో అల్లారముద్దుగా పెంచసాగాడు. ఆమెకు యుక్త వయసు వచ్చిన పద్మావతి ఒకసారి లక్ష్మిని వెతుకుతూ శ్రీనివాసుని చూచి మోహించినది. తల్లిదండ్రులకు ఈ విషయాన్ని చెప్పగా తండ్రి ఆకాశరాజు చూచి శ్రీనివాసు యొక్క తేజస్సుని ఆశ్చర్యపోయాడు. అతడే శ్రీ మహావిష్ణువు అని భావించి పద్మావతిని వివాహం చేశాడు. తృతీయ అధ్యాయం. ఆకాశరాజు తర్వాత తొండమానుడు రాజు అయినాడు. శ్రీనివాసుడు వెంకటేశ్వరుడు అనే పేరుతో శేషాద్రి శిఖముల మీద కలియుగాంతం వరకు నివసించాలని నిశ్చయించుకుని సాలగ్రామ రూపం శిలారూపంలో పద్మావతి భూదేవులతో కొలువైనాడు. తొండమానుడు శ్రీ వెంకటేశ్వర స్వామికి ఆలయం నిర్మించినాడు. అప్పటి నుండి తన నమ్ముకొని చేయించే భక్తులకు రక్షిస్తూ ఉన్నాడు. స్వామి తిరుపతి మహాక్షేత్రం దగ్గరలో ఒక పల్లెలో భీముడనే పేరు గల కుమ్మరి కొట్టున్నాడు. అతను చాలా పేదవాడు. కుండలు తయారు చేసి అమ్ముకొని జీవించేవాడు. అతనికి శ్రీ వెంకటేశ్వర స్వామిపై భక్తి ఎక్కువ. అతను కుమ్మరి సారిపై కొండలను తయారు చేయ ప్రదేశంలో శ్రీ వెంకటేశ్వర స్వామి పెట్టుకొని సారిపై గుడ్డలు తయారు చేస్తున్నప్పుడు తన చేతికి అంటుకున్న మట్టితో పుష్పం చేసి స్వామికి భక్తితో సమర్పించేవాడు. ప్రతిరోజు ఈ విధంగా చేసి అంటిన మట్టితో పుష్పం చేసి భక్తితో స్వామికి సమర్పించడం అలవాటైపోయింది. రాజు తొండమానుడు శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు అతను ప్రతిదినము వెంకటాచలముకు పోయి బంగారు పూలతో స్వామిని పూజించేవాడు. ప్రతిరోజు అతను పూజించిన బంగారు పూల స్థానంలో మట్టి పూలు స్వామివారి వద్ద ఉండేవి. తొండమానుడు ఈ విషయం గమనించాడు. అర్చకులు తాను సమర్పించిన బంగారు పూలు దొంగిలించి మట్టి పూలు అక్కడ ఉంచుతున్నారని అనుమానించి తన బొట్లను కాపలా ఉంచాడు. ఇన్ని విధములు ప్రయత్నించిన రాజు పుట్టిన బంగారు పూల స్థానంలో మట్టి పూలు ఉండేవి. రాజు మానసికంగా కుంగిపోయాడు. ఒక రోజు స్వామి రాజును కల్లో కనిపించి, రాజా, నీవు పాలిస్తున్న క్షేత్రముకు సమీపంలో భీముడనే కుమ్మరి ఒకడున్నాడు. అతడు పేదవాడు. అతను నిత్యము నన్ను ధ్యానించి మూఢభక్తుడు. అతను కుండలు చేయించినటువంటి చేతితో మట్టిని పూజించి భక్తితో నాకు సమర్పిస్తున్నాడు. అతడి భక్తి ప్రభావంతో అతడు సమర్పించే మట్టి పూలు నన్ను చేరుతున్నాయి. భక్తిలో అతడు నీకంటే గొప్పవాడు, విచారించుకొని చెప్పినాడు. ఎవడా భక్తుడని చూడవలన తలుపుతో రాజు భక్తులతో కలిసి ఆ పల్లెను చేరు. సారిపై కుండలు చేయించు చేతి కట్టిన మట్టితో పుష్పము చేసిన స్వామికి చేరినట్లుగా నేర్పుగా విసురుచు కొండలను చేయు. భీముని చూసే రాజు ఆశ్చర్యపోయాను. రాజు భీముని చెంతకు వెళ్లి, ఓయి, నీవు స్వామిని వంటి మట్టి పూలతో పూజించేమి, నీ పూజలు పూలు దొరకటం లేదా అని అడిగాను. అప్పుడు భీముడు రాజును నమస్కరించి, నీ వంటి వారు మా వంటికి వచ్చడం వలన పావనమైనది. నేను దరిద్రుడను, పూజలు ఎరగని వాడను, కొండలు చేసి అమ్ముకొని ఆ వచ్చిన డబ్బులతో కుటుంబం పోషించుకొని జీవిస్తున్నాను. ఆ స్వామిని నమ్మిన వాడను, మట్టిని పుష్పముగా చేసి స్వామిని భక్తితో తలుచుకొని ప్రార్థిస్తున్నాను అని మహారాజునికి తన పరిస్థితి చెప్పాను. ఆ కుమ్మరి వాని మాటలు విని మహారాజు మిక్కిలి ఆశ్చర్యపడి అతని భక్తికి మెచ్చి వాని కొంత ధర్మించి తన రాజ్యముకు పోయిన. కొంతకాలం భీముడు మరణించి వైకుంఠంకు పోయిన. తొండమానుడు మహారాజుకు కలలో కనిపించి, కనుండి నాకు మట్టి పాత్రలోని ప్రసాదం తయారు చేయమని నివేదించాలని చెప్పాను. ఈ రోజు కూడా స్వామివారి సన్నిధిలో ఈ ఆచారం పాటిస్తున్నారు. మట్టి కుండల పాత్రలో తయారు చేసి నివేదించిన తొండమానుడు చక్రవర్తి కూడా స్వామివారికి ఎన్నో ఉత్సవాలను జరిపించి చివరికి వైకుంఠం చేరును. చతుర్థాయం. ఒకసారి నవగ్రహాల్లో 7వ వాడిని శనిదేవునికి తనను ఎవరు భక్తితో పూజించడం లేదని, భయంతో మాత్రమే పూజిస్తున్నారని విచారించి కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి తపస్సు చేశాడు.
అప్పుడు స్వామి ప్రత్యక్షమైనాడు. అప్పుడు శ్రీ శనిదేవుడు, స్వామి, నా పేరు వింటేనే ప్రజలు భయపడుతున్నారు, అందరూ పూజించినట్లు నన్ను పూజించడం లేదు. ఇక నుండి నాకు ప్రీతికరమైన శనివారం రోజు నన్ను పూజించి నిన్ను పూజించిన వారికి సర్వదేవతలు పూజించిన ఫలింతను కలిగిను అని ఆ ఒక్క రోజులోనే రావాలని కోరినాడు. అందులో స్వామి చిరునవ్వు నవ్వి, శనేశ్వర, నువ్వు కోరిన వరాన్ని అనుగ్రహిస్తున్నాను. భక్తులు ఒక శనివారం రోజు ప్రారంభించి 7 శనివారాలు నిన్ను ముందు పూజించి ఆ తర్వాత నన్ను పూజిస్తూ ఒక వ్రతంగా ఎవరు ఆచరిస్తారో వారికి నువ్వు ఇచ్చే ఫలితంతో పాటు నా సంపూర్ణ అనుగ్రహం కూడా లభిస్తుంది. శనిగ్రహ దోషాల నుండి విముక్తులై సౌఖ్యాన్ని పొందుతారు, ఆరోగ్య ఐశ్వర్యములను సంపాదించి పొందుతారని వర్ణించినాడు అని సూతుడు చెప్పింది విని సౌకాది మహానులందరూ ఆనందించి శబ్ద శనివారం వ్రతం ఆచరించి స్వామి అనుగ్రహం పొందిన వారి కథను చెప్పమని అడిగినారు. అంత సూత మహర్షి చెప్పడం ప్రారంభించినాడు. పంచమోధ్యాయం. పూర్వము కాంచీపురమున దేవదత్తుడనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు వేదాంగము తెలిసినవాడు. అతడి భార్య మాలిని. ఆ దంపతులు అధిక భావాగీతలు ప్రదర్శిస్తూ గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ ఉండేవారు. వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఇరవేలు. ఒక రోజు వారి ఇంటికి కాశీయాత్ర చేసి వచ్చిన ఒక బ్రాహ్మణోత్వం వచ్చారు. అతని సాక్షాత్తు స్వామివారిగా భావించి ఎంతో మర్యాదలు చేశారు. భోజనం పూర్తయిన పిమ్మట ఆ బ్రాహ్మణోత్తమ ఆ దంపతులు జాతకాలు పరిశీలించి జాతక గోచార ప్రకారం శనిదోషం వల్ల అప్రముచ్చి కలిగే సూచనలు కనపడుతున్నాయి. ఆ అప్రముచ్చి దోష నివారణకి 7 శనివారం వ్రతం చేసి శనేశ్వరుడి తర్వాత శనివారం స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధించమని చెప్పి వ్రత విధానాన్ని వివరిస్తున్న దారిని తాను వెళ్ళిపోయాడు. ఆ దేవదత్తుడు మాలిని దంపతులు తారాబలం చంద్రబలం కదిలిన ఒక శుభదినాన బ్రాహ్మణత నిద్రలేచి కాలకృత్యం తీర్చుకొని స్నానమాచరించి ఇంటిలో ఈశాన్య భాగంలో ఒక పూజాపీఠం ఏర్పాటు చేసుకుని మండపం వేసి శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతం పెట్టుకుని వేదన క్రీడకాల పళ్ళు 7 చిమ్లి ఉండలు సౌజ సామాగ్రి ఏర్పాటు చేసుకొని ఈ రోజు సాయంత్రం వరకు ఉపవాసం ఉండి 7 లడ్డూలు కూడా ఏర్పాటు చేసుకొని చంద్రోదయం వేళ పూజ చేసుకొని కథ చదువుకొని అక్షింతలు తమ శిరస్సును దాల్చి ఒక బ్రాహ్మణోత్తమకు భోజనం పెట్టి దక్షిణ తాంబూలం సమర్పించి అటు పిమ్మట వారు భుజించినారు. ఇలా 7 శనివారంలో వ్రతాన్ని భక్తి సిద్ధులతో ఆచరించినారు. ఈ దంపతులు సిద్ధులకు స్వామి ప్రసన్నుడై మాలినీదేవికి స్వప్నంలో కనిపించి, మాలిని, మీరు భక్తి శ్రద్ధలతో చేసిన 7 శనివారాలు వ్రతముకు నేను సంతసించినాను. ఈ వ్రత ప్రభావం వల్ల నీ భర్తకు శనేశ్వర దోషం అప్రమృతి దోషం కూడా తొలగిపోయింది. అతనికి రాబోయే జన్మలోని ఆయుర్ధాన్ని ఈ జన్మలోకి తీసుకొచ్చి పుణ్యాయుద్ధాన్ని కలిగిన వాడిగా చేశాను. ఈ దంపతులు ఇద్దరు సుఖశాంతులతో ఆనందంగా 100 సంవత్సరాలు జీవించని చతుర్విధ పురుషార్థం సాధించుకుంటూ ఈ మానవ జన్మను సార్థకం చేసుకోవడానికి దీవించినాడు. వెంటనే అదృశ్యమైనాడు. వెంటనే మాలిని లేచి బట్టలు లేపి స్వప్న వృత్తాంతాన్ని చెప్పిన అతను కూడా చాలా సంతోషించి భార్యను కూడా మెచ్చుకున్నాడు. ఒకనొక రోజు ఆ దంపతులు తిరుపతి వెళ్లి శ్రీ వెంకటేశ్వరరావు దర్శించుకొని ముక్కు తీర్చుకొని మనసారా కీర్తించి ప్రసాదం స్వీకరించినాడు. మరుసటి రోజు బ్రాహ్మణులు పిలిచి అన్న సంతర్పణ చేసి బ్రాహ్మణుల ఆశీర్వాదం పొందారు. జీవితాంతం యథాశక్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామి సేవ చేస్తూ తదుపరి స్వామి సాన్నిధ్యాన్ని పొందారు. కలవు వెంకటయ్య నాయక మహా కలియుగంలో వెంకటేశ్వర స్వామిని మించిన దైవం లేరు. నేడు ఈ 7 శనివారాల వ్రతంతో స్వామిని పూజించిన వారికి శని దోషాలు నశించి శ్రీ స్వామి అనుగ్రహం పొందుతారని సూత మహర్షి సౌనకాది మోహన్ చెప్పినాడు. కలియుగం ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రత్యక్ష దైవం. భక్తి శ్రద్ధలతో స్వామిని అర్పించిన వారికి ఇహపర సౌఖ్యములు భోగభాగ్యములు కలుగును. ఈ స్వామి వారికి ఇష్టమైన 7 శనివారాల వ్రతమును అర్పించిన వారికి ఆచరించిన వారికి కష్టములు తీరును, గ్రహబాధ నశించిన సంపద కలుగుని. వారికి అందరికీ సర్వశుభములు కలుగుని. ఈ వ్రతం ఆచరించిన వారికి అసౌజ్యం అనేది లేదు. ఈ కలియుగ శనివార వ్రతమును మానవులు కల్పవృక్షం వంటిది. ఈ వ్రతము చేసి అర్పించి కథను చదువుకున్న వారు ధన్యులు. ఈ శ్రీ స్వామి సర్వదేవత స్వరూపుడు. స్వామిని అర్పించిన సర్వదేవతలు అర్చించినట్లేను, స్వామి సంతసించిన సర్వదేవతలు సంతసించినట్లేను. పూజా సామాగ్రి కన్నా భక్తి శ్రద్ధలే ముఖ్యం కావున మనం అందరం యథాశక్తిగా 7 శనివారాలు వ్రతం ఆచరించి శ్రీ వెంకటేశ్వర స్వామి అనే అనుగ్రహం పొందును. ఓం నమో భగవతే వెంకటేశాయ. గోవింద గోవింద. ఓం శనేశ్వరాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం సర్వభీష్ట ప్రదాయ నమః. ఓం సర్వేశ్వర హరణ్యాయ నమః. ఓం వరేణ్యాయ నమః. ఓం సర్వేశ్వరాయ నమః. సౌమ్యాయ నమః. సౌవంద్యాయ నమః. సులోక విహారాయ నమః. ఓం సుఖాసనోష్టాయ నమః. ఓం సుందరాయ నమః. ఓం గణరూపాయ నమః. గణాభరణ ధారణ్యాయ నమః. ఓం గణసార విలేపాయ నమః. ఓం కద్యోతాయ నమః. ఓం మందాయ నమః. ఓం మందశ్రేష్టాయ నమః. ఓం ఆరోగ్యదాయ నమః. ఓం నీరాయ నమః. వీతరోగపరాయ నమః. ఓం పరంపరైశాయ నమః. ఓం విద్యావందాయ విశ్వవందాయ నమః. ఓం బృహద్దాహాయ నమః. ఓం గూఢాయ నమః. ఓం కుర్మాగరాయ నమః. ఓం కురేపినాయ నమః. కుత్తాయ నమః. గుణధ్యాయ నమః. ఓం గోచరాయ నమః. విద్యా మూలశాయ నమః. ఓం విద్య స్వరూపాయ నమః. ఓం ఆశకారకాయ నమః. ఓం భద్రత నమః. ఓం విష్ణుభక్తాయ నమః. వైష్ణవ నమః. ఓం విదగమంద నమః. ఓం విద్యుతాయ నమః. ఓం నీయ గుణాత్మనే నమః. ఓం మత్స్య పావదాయ నమః. ఓం మహేశాయ నమః. ఓం ఛాయపుత్రాయ నమః. ఓం సర్వాయ నమః. ఓం శరతుదారిణే నమః. ఓం చరస్థిర మహావాయ నమః. ఓం చంచలాయ నమః. ఓం నీలవర్ణాయ నమః. ఓం నిత్యాయ నమః. ఓం నీరజాయ నమః. ఓం నీలాపర విశ్వాయ నమః. ఓం నిత్యలాయ నమః. వేదాయ నమః. విద్రూపాయ నమః. ఓం విరోధాధారమయమైన నమః. ఓం వేదాస్వభావాయ నమః. ఓం వజ్రదేహాయ నమః. ఓం వంజాయ నమః. ఓం విరూపాక్ష నమః. ఓం వరిష్టాయ నమః. ఓం గరిష్టాయ నమః. వజ్రాంకుశలకాయ నమః. ఓం వరదాయ నమః. ఓం అభయహస్తాయ నమః. ఓం వామాయ నమః. ఓం జ్యేష్ఠపత్ని సమేతాయ నమః. ఓం శ్రేష్టాయ నమః. ఓం అమితభూషణాయ నమః. ఓం
कष्टोग नाशकाय नमः ओम आर्यपुष्टाय नमः ओम स्तुताय नमः ओम स्तोत्रगम्याय नमः ओम भक्तिवश्याय नमः ओम मानवे नमः ओम मनवानुपुत्राय नमः ओम भव्याय नमः ओम पावनाय नमः ओम धनुर्मंडलाय स्तंसाय नमः ओम धनदाय नमः ओम धनिष्मते नमः ओम तनुप्रकाश देहाय नमः ओम तामसाय नमः ओम वशेष जनवंद्याय नमः ओम विशेष फलदाय नमः ओम श्रीकृत तनेशाय नमः ओम वचनापतये नमः ओम केचराय नमः ओम खगेशाय नमः ओम गणनीलांबराय नमः ओम काठिन्य मानसाय नमः ओम आर्यगुणस्तुताय नमः ओम नीलचत्राय नमः ओम नित्याय नमः ओम निर्गुणाय नमः ओम गुणात्मने नमः ओम निरामाय नमः ओम निंजाय नमः ओम वंदनीयाय नमः ओम धीराय नमः ओम दिव्यदेहाय नमः ओम दीनात्य हरणाय नमः ओम आर्यजन गण्याय नमः ओम क्रोराय नमः ओम क्रोरचेष्टाय नमः ओम क्रोधकारकाय नमः ओम कलत्रपुत्र तृत्व कारणाय नमः ओम परिपोषितकाय भक्ताय नमः ओम परविद्याराय नमः ओम भक्त संगनोपभीष्ट फलदाय नमः ओम नारायणं परब्रह्मं सर्वकारणं प्रपद्ये वेंकटेशाख्यं तदेव कवचं मम सहस्रशीर्ष पुरुषो वेंकटेश शीर्षोवतु प्राणेश प्राणनिलय प्राणान् राक्षतु मे हरि आकाशराट सुरानाद आत्मानं मे सदावतु देवतोत्तम प्रजा पयादेहं मे वेंकटेश्वर सर्वत्र सर्वकालेषु मंगलजानिरीश्वरः पालयेन्माकं कर्म साफल्यं न प्रवेच्छतु या एकत्वज्र कवच भेद्यं वेंकटेश तु सहायतः पटे नित्यं मृत्युं हार्ते निर्भयः। శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుగణ పాలక గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద వజ్రముకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీచన్లోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశముఖ మర్దన గోవింద దశరథ నందన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద సీతానాయక గోవింద సిత జన పాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద
ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద పరమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాపనాశన గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త ప్రదర్శన గోవింద మత్స్యావతార గోవింద శంఖ చక్రధర గోవింద షాడ్జగదాధర గోవింద విరజాతీర్థ గోవింద విరోధి మర్దన గోవింద కాలగ్రామ రూప గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద ఏడుకొండలవాడ గోవింద ఏకస్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద గోవింద వడ్డి కాసులవాడ గోవింద వసుదేవ తనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంపురుష గోవింద శివకేశమూర్తి గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద హరిరామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దనమూర్తి గోవింద జగసాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజానుత గోవింద స్వయం ప్రకాశి గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య రక్షక గోవింద నిఖిల లోకేశ గోవింద ఆనంద రూప గోవింద అద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద రాజ రక్షక గోవింద పరమదయాలు గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమలవాస గోవింద తులసి వనమాల గోవింద విశేష శయన గోవింద శేషాద్రి నిలయ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద